మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు అంశము క్రిస్మస్ సీజన్లో ఉన్నాం, డిసెంబర్ నెల. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్నటువంటి వర్తమానము. నేటి అంశము గొర్రెల కాపరులు దేవదూతలు, షెపర్డ్స్ అండ్ ఏంజల్స్ ఆఫ్ గాడ్. ఈరోజు కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం. Who are angels? What are their names? What are their duties? What is their message to shepherds? What did shepherds do? What do people do in this world? What do you follow? Do you follow the traditions of this world, or do you really worship living God, our Savior, Jesus? ఈరోజు కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం. దేవదూతలు ఎవరు? వాటి పేర్లు ఏమిటి? దేవదూతలు చేసేటువంటి పనులు ఏమిటి? దేవదూతల యొక్క సందేశం ఆ గొర్రెల కాపరులకు ఏమిటి? గొర్రెల కాపరులు ఏమి చేశారు దేవదూతలు వారితో మాట్లాడిన తరువాత? నేడు ప్రజలు ఏం చేస్తున్నారు? క్రైస్తవ సమాజం ఏమి చేస్తుంది? ఆరాధన ఆచారమా? ఆచారబద్ధంగా క్రిస్మస్ చేస్తున్నారా, లేకుంటే ఆరాధన చేస్తున్నారా? అనేక ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 18వ వచనం వరకు రాయబడినటువంటి సత్యాలు. అయితే 10వ వచనాన్ని పరిశుద్ధాత్ముడు 10వ వచనం 14వ వచనంలో తెలియచేస్తున్నటువంటి సత్యాలను మనకి తెలియచేయటానికి సిద్ధంగా ఉన్నారు. నేటి వాగ్దానం లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. Gospel of Luke chapter 2 verse 14 is the word of promise. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. Glory to God in the highest, and on earth peace to men on whom his favor rests. లూకా 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమ, జరిగినటువంటి సంఘటన, దేవదూతలు పలికినటువంటి మాటలు. దేవదూతలు ఏమని చెప్పారు అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని దేవదూతలు చెప్తున్నారు. ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద దేవునికి ఇష్టమైనటువంటి వారు ఉన్నారు. దేవునికి ఇష్టమైనటువంటి మనుషుల జీవితాలలో భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచున్నారు. ఎవరు? దేవదూతలు. ఈ వాగ్దానము యేసు ప్రభునందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరిలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. నీకు ఇష్టమైన బిడ్డగా మేము ఈ భూలోకంలో జీవించటానికి, యేసు ప్రభువా నీవు ఈ భూలోకంలో అనుగ్రహించిన సమాధానము పొందుకోవటానికి, తండ్రికి ఇష్టమైన బిడ్డలు వీరు అని నీ చేత అనిపించుకోవటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. అనుమానమును, భయమును, అంధకారమును, చీకటి అధికారమును యేసు నామములో దూరపరుస్తూ బయటబంధిస్తున్నాము. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు, యేసు ప్రభుని ప్రకటిస్తాము అని మాట ఇస్తూ పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు అంశము గొర్రెల కాపరులు దేవదూతలు. దేవదూతలు భూలోకానికి వచ్చారు. ఎవరు? అనేక మంది దేవదూతలు ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధ గ్రంథములో అనేక పేర్లు దేవదూతలకు ఇవ్వబడ్డాయి. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 verse 8 onwards. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రెండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసోపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తమ హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఆమేన్. క్రీస్తు వారి ఈ చదవబడినటువంటి యేసయ్య మాటలను మన జీవితంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమ, ఇజ్రాయేలు దేశములో జరిగినటువంటి సంఘటన, ఆ దేశము పేరు ఇజ్రాయేలు దేశము. యెరూషలేముకు దగ్గరలో దాదాపుగా 7-8 కిలోమీటర్ల దూరంలో బెత్లెహేము అనేటువంటి పురములో మరియ, కన్య అయినటువంటి మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించి బెత్లెహేములో యేసు ప్రభుల వారికి జన్మనిచ్చింది. అయితే యేసు ప్రభుల వారు జన్మించిన తరువాత జరిగినటువంటి సంఘటన, దేవదూతలు పరలోకము నుండి భూలోకానికి వచ్చారు. వాళ్ళు ఎవరి దగ్గరకు వచ్చారు? దేవదూతలు యేసు ప్రభుల వారు జన్మించిన తరువాత ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా, రాత్రివేళ గొర్రెల మందను కాయుచున్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరకు దేవదూతలు వచ్చారు. ప్రేమైనటువంటి సంఘమ, ఎవరు దేవదూతలు? దేవదూతలు ఎవరు? Who are the angels of God? Angels are called spirit beings. దేవదూతలని ఏమని పిలుస్తాము అంటే వాళ్ళు ఆత్మ రూపములయ్యున్నవారు, ఆత్మలయ్యున్నారు. వాళ్ళు దేవుని యొక్క దూతలు. They are not omnipresent, they are not omnipotent, they are not omniscience. వాళ్ళు దేవదూతలలో 3 లక్షణాలు లేవు. ఏమిటి ఆ 3 లక్షణాలు అంటే, దేవదూతలు సర్వాంతర్యామి కాదు, దేవదూతలు సర్వశక్తిమంతులు కాదు, దేవదూతలు సర్వజ్ఞానులు కాదు. ఈ 3 వాటిలో లేవు. దేవదూతలు దేవుని చేత సృష్టించబడినటువంటి ఆత్మ స్వరూపాలు, ఆత్మలు, ఆత్మ రూపములు కలిగిన వారు దేవదూతలు. దే ఆర్ ఇన్విజిబుల్, దే ఆర్ స్పిరిట్ బీయింగ్స్, దే ఆర్ కాల్డ్ గాడ్స్ మెసెంజర్స్, దేవుని వర్తమానికులు. వాళ్ళు సాధారణమైనటువంటి మనుషులకు కనిపించరు. దే డు నాట్ డై. దేవదూతలకు చావు లేదు, దేవదూతలకు చావు లేదు. మనిషి పుట్టిన ప్రతి మానవుడు పుట్టుకతోనే మానవుడు జన్మ పాపి కాబట్టి పుట్టుకతో మానవుడు ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపపు స్వభావాన్ని, పాపపు జీవితాన్ని కలిగి ఈ లోకములో నరుడు మట్టి నుండి తయారు చేయబడినటువంటి మనిషి మట్టే గనక ఆ శరీరం తిరిగి మట్టిలో కలిసిపోతుంది. అంటే ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది దేవుని దగ్గరకు. అయితే దేవదూతలకు చావు లేదు, మరణము లేదు. ప్రియమైనటువంటి సంఘమ, ఏంజల్స్ డు నాట్ డై, దే ఆర్ ఇన్యూమరబుల్. వాళ్ళ యొక్క సంఖ్య లెక్కించలేనంత సంఖ్య ఉన్నది దేవదూతల యొక్క సైన్యం. దేవదూతలు, ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో మానవుడు లెక్కించలేడు. అదే రీతిగా దేవదూతలను కూడా మానవుడు లెక్క కట్టలేనన్ని దేవదూతలు ఉన్నారు. వాటికి అనేక పేర్లు ఉన్నాయి దేవదూతలకు పరిశుద్ధ గ్రంథంలో. కొన్ని పేర్లు నేను జ్ఞాపకం తీసుకొని వస్తాను. మొదటిగా మిఖాయేలు, మైఖేల్ అనేటువంటి పేరును పరిశుద్ధ గ్రంథంలో మీరు చాలాసార్లు వినున్నారు. మైఖేల్, మిఖాయేలు అంటే హూ ఈజ్ లైక్ గాడ్.
దేవుడు లాంటి వారు ఎవరు ఉన్నారు అని అర్థం. రెండవ దేవదూత పేరు గ్యాబ్రియల్, స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి అని అర్థం. గాబ్రియేలు అంటే దేవుని శక్తి అని అర్థం. మనం గాబ్రియేలు దేవదూత మరియ దగ్గరకు రావటం, యోసేపు దగ్గరకు రావటం మనం చరిత్రలో చూసాం. తరువాత మరొక దేవదూత పేరు పడిపోక మునుపు, పాపములో లోకములో పడిపోక మునుపు ఆ దేవదూత పేరు లూసిఫర్. ఆ తర్వాత సాతానుగా, ఘట సర్పముగా, అపవాదిగా, శోధకుడుగా, పాపపు పురుషుడుగా ఈ లోకములో ఉన్నాడు. అతనికి లూసిఫర్ అంటే అర్థము డే స్టార్, లైట్ బేరర్, సన్ ఆఫ్ ది మార్నింగ్ స్టార్. లైట్ బేరర్ అంటే ఒక వెలుగును చూపించేవాడని, సన్ ఆఫ్ ది మార్నింగ్ స్టార్ ఉదయ నక్షత్రము, నక్షత్రము అని అతనికి పేరు. ప్రతి దేవదూతకి, ఆ పరలోకములో ఉన్నటువంటి అనేక దేవదూతలకి కొన్ని దేవదూతలకు పేర్లు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడ్డాయి. ఆ పేర్లను బట్టి వాటి యొక్క పనిని కూడా వాటికి అప్పగించడం జరిగింది. కొన్ని పేర్లు నేను తెలియజేస్తున్నాను. వాచర్స్, పరిచారకులు అని కొందరిని దేవదూతలను పిలిచారు. యెషయా గ్రంథం 62:6లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:9లో మరికొంతమంది దేవదూతల్ని హోస్ట్ ఆఫ్ గాడ్, దేవుని సైన్యము అని పిలిచారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం, పరలోక సైన్య సమూహము. దేవదూతలకు ఉన్నటువంటి పేర్లు పరలోక సైన్య సమూహము. మరికొంతమంది దేవదూతలకు సెయింట్స్, పరిశుద్ధులు అని, కొంతమంది దేవదూతలకు మినిస్టరింగ్ స్పిరిట్స్. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలలో గార్డియన్ ఏంజల్స్, ఆ మినిస్టరింగ్ స్పిరిట్స్, పరిచర్య చేసేటువంటి ఆత్మలు అని వాటికి పేరు. ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్, అగ్ని జ్వాలలు అని 104వ కీర్తన 4వ వచనంలో దేవదూతలకి పేర్లు రాయబడ్డాయి. ది ఎలెక్ట్ అని అంటే ఎన్నుకోబడిన వారు అని, సాతానుని వెంబడించకుండా, సాతానుని అనుసరించకుండా పరలోకములో ఉన్నటువంటి దేవదూతలకి పేర్లు ఉన్నాయి, పడిపోయిన వారికి కాదు. మరికొంతమంది దేవదూతలకు సన్స్ ఆఫ్ గాడ్ అని, దేవుని కుమారులు అని ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తాం. మార్నింగ్ స్టార్స్ అంటే ఉదయ నక్షత్రములు అని యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనంలో వాటికి పేర్లు. మరికొన్ని దేవదూతలకు సన్స్ ఆఫ్ మైటీ, బలవంతుని కుమారులు అని మరికొంతమంది దేవదూతలకు పేర్లు. మరికొంతమంది దేవదూతలకు ది సెరాఫిమ్స్, సెరాపులు అని దేవదూతలకు పేర్లు. అయితే ఈ సెరాపులకు అర్థం ఏమిటి అంటే ది బర్నింగ్ వన్స్, మండుచున్నవారు అని అర్థం. ఈ సెరాపులకు 6 రెక్కలు ఉంటాయి. ప్రియమైనటువంటి సంఘమ, ఈ సెరాపులకు 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటాయి, 2 రెక్కలతో ముఖాన్ని మూసుకుంటాయి, 2 రెక్కలతో వాళ్ళ కాళ్ళను మూసుకుంటాయి, 2 రెక్కలతో అవి ఎగురుతూ ఉంటాయి. అవి ఎగిరేటప్పుడు అనేక వాయిద్యాలలో నుండి వచ్చేటువంటి ఆ మ్యూజిక్, ఆ యొక్క శబ్దాలు వస్తాయి. అప్పుడు అవి ఆరాధన చేస్తాయి, హోలీ 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 అని, పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తాయి. సెరాపులు అనేటువంటి దేవదూతలకి 6 రెక్కలు ఉన్నాయి. మరికొన్ని దేవదూతలు ది చెరోబిం, కెరూబులు. ఈ కెరూబులు అనేటువంటి దేవదూతలకి 4 తలలు ఉన్నాయి. 4 రకాలైనటువంటి తలలు, 4 రకాలైనటువంటి రెక్కలు ఉన్నాయి. 2 కాళ్ళు ఉన్నాయి. ఎవరికి? కెరూబులు అనేటువంటి దేవదూతలకి. ప్రియమైనటువంటి సంఘమ, అయితే లూసిఫర్ అనేటువంటి దేవదూత ఈ కెరూబులు యొక్క జాతికి చెందినవాడు. ప్రియమైనటువంటి సంఘమ, లివింగ్ క్రీచర్స్, జీవించుచున్నవారు అని వాటికి మరికొంతమంది దేవదూతలకు పేర్లు. ఈ విధంగా
అనేక పేర్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో దేవదూతలకి. అయితే ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉన్నప్పుడు, రాత్రి వేళ గొర్రెల మందను కాయుచున్నప్పుడు ఎంతమంది వచ్చారో మనకు తెలియదు. కొంతమంది వచ్చారు దేవదూతలు. ప్రేమైనటువంటి సంఘమ, దేవదూతలు భూలోకంలోకి వచ్చారు. వాళ్ళు ఏం చేశారు? దేవదూతలు పనులు, సహజంగా పరలోకంలో ఉన్న దేవదూతల యొక్క పనులు ఏమిటి? వాట్ ఆర్ ది డ్యూటీస్ ఆఫ్ హోలీ ఏంజల్స్? పరిశుద్ధ దేవదూతల యొక్క పని ఏమిటి? అసలు 3 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి పనులు ఉన్నాయి. ఏమిటి అంటే, ఆరాధన చేయటం ఒక పని, రెండవ పని యుద్ధం. పడిపోయినటువంటి సాతాను సైన్యముతో దేవుని బిడల పక్షాన యుద్ధము చేసేటువంటి దేవదూతలు, వారింగ్ ఏంజల్స్. మూడవది మెసెంజర్స్, వర్షిపింగ్ ఏంజల్స్, వారింగ్ ఏంజల్స్, మెసెంజర్ ఏంజల్స్. 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఆ ఆరాధనలో కొన్ని వందల బ్రాంచెస్ ఉన్నాయి. అంటే కొంతమంది వాయిద్యాలు వాయిస్తుంటారు, కొంతమంది స్తుతి, కొంతమంది ఆరాధన. ఆ ఆరాధనే కొన్ని లక్షల కోట్ల మంది దేవదూతలు ఆరాధనలో పాలు పొందుతారు. ప్రేమైనటువంటి సంఘమ, వాటి లెక్క మనకు తెలియదు. అందుకే లెక్కించలేనన్ని దేవదూతలు ఉన్నారు పరలోకంలో. అంతమంది వాళ్ళు ఏం చేస్తారు? ఆరాధన చేస్తున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వాయిద్యాలు వాయిస్తున్నారు. అది ఒక గుంపు. మరొక గుంపు యుద్ధం చేస్తున్నారు. ఎవరి పక్షాన? విశ్వాసుల పక్షాన, పరిశుద్ధుల పక్షాన యుద్ధం చేస్తున్నారు. భూలోకానికి వచ్చి దేవుని బిడ్డలకు కష్టము, నష్టము, దుఃఖము, సమస్యలు కలుగజేసేటువంటి దురాత్మల పైన, సాతానుడి పైన యుద్ధం చేస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి సంఘమ, 3వ రకమైనటువంటి దేవదూత వర్తమానం అందించేవాళ్ళు. అసలు దేవదూతల యొక్క ప్రధానమైనటువంటి పని ఏమిటి అంటే, వర్తమానం పంపిస్తారు. భూలోకంలో దేవుడు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళండి అని చెప్తారో అక్కడికి వెళ్ళి వర్తమానం అందిస్తూ ఉంటారు. ఏంజెల్ అంటే మెసెంజర్ అని అర్థం. దేవదూత యొక్క పేరుకి అర్థం ఏంటి అంటే వర్తమానికుడు అని అర్థం. ప్రేమైనటువంటి సంఘమ, ఇక్కడ వర్తమానం తీసుకొని వచ్చారు. వాటి యొక్క పనులు ఏమిటి? 3 రకాలైనటువంటి ప్రధానమైన పని: ఆరాధన, యుద్ధము, సమాచారం. ప్రతి భాగములో కొన్ని వందల పనులు ఉన్నాయి, కొన్ని వేల పనులు ఉన్నాయి. ప్రధానంగా 3 భాగాలు. ఆరాధనలో కొన్ని వేల పనులు, యుద్ధంలో కొన్ని వేల పనులు, సమాచారం. పరిశుద్ధులకి, విశ్వాసులకి, సేవకులకు ఎవరి దగ్గరికి ఏ వర్తమానం వెళ్ళాలి, ఏ దేశము ఎవరు వెళ్ళాలి, ఇలా అనేక కోట్ల, భూలోకములో 750 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మరి దేవదూతలు ఎంతమంది? కనీసం ఒక్క మనిషి దగ్గరికి 2 దేవదూతలు వెళ్ళినా ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి సంఘమ, పడిపోయిన దేవదూతలు ఎంతమంది? లూసిఫర్ తోటి, సాతానుడితోటి పడిపోయారు. 3వ వంతు ఆ సంగతి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తాం. సాతానుడికి పరలోకములో ఉన్నప్పుడు పేరు లూసిఫర్, పడిపోయిన తర్వాత అపవాది, సాతానుడు అని పేరు. మరి వాడితో పడిపోయిన దేవదూతలు ఎంతమంది? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 7వ వచనంలో 7, 8, 9. ప్రకటన 12, రెవల్యూషన్ చాప్టర్ 12. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతానునియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. సాతానును వెంబడించిన దూతలు. సాతానుడు ఎవరి మీద యుద్ధం చేశాడు? మిఖాయేలు దేవదూత మీద. సైన్యం. మిఖాయేలు ఏ గుంపుకు లీడరు? యుద్ధానికి మిఖాయేలు. గాబ్రియేలు వర్తమానానికి లీడరు. మరి ఈ సాతానుడు మోసం చేయటానికి, హత్య చేయటానికి, పాపం చేయటానికి. ఎక్కడ పాపం ఉంటే అక్కడ సాతానుడి యొక్క అనుచరులు, వాడి యొక్క పడిపోయినటువంటి దేవదూతలు ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, ఇది పరిస్థితి. ఈ లోకములో ఏమున్నది?
ఈ లోకములో ఎక్కడ చూసినా ప్రపంచం అంతా కూడా దిగులు, భయం, రోగాలు, పాపాలు, నష్టము, బాధ, మనసులో బాధ, శరీరంలో బాధ, జీవితంలో, కుటుంబాలలో, ప్రతి దేశంలో నేరాలు, పాపాలు, శోధనలు, సమస్యలు, ఇవన్నీ వెనకాల ఈ పడిపోయిన దోతలు, త్రోసివేయబడ్డ సాతానుడు, అపవాది, ఘటసర్పము, పాపము, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళ నుండి, సాతాను నుండి, సర్వలోకమును మోసపుచ్చుతున్న సాతాను నుండి దేవుని పిల్లలను కాపాడటానికి, దేవుని పిల్లలకు సమాధానం ఇవ్వటానికి దేవదూతలు భూలోకములోకి పంపబడతారు. దేవుని చేత పంపబడతారు. తండ్రి అయిన యెహోవా చేత పంపబడతారు. లోకరక్షకుడైన యేసు ప్రభు ఈ లోకములో జన్మించినప్పుడు పరలోకము నుండి దేవదూతలు వచ్చారు. ఎంతమంది వచ్చారు తెలియదు, ఎంతమంది వచ్చారో సంఖ్య మనకు తెలియదు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో దేవదూతలు వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు? గొర్రెల కాపరుల దగ్గరకు వెళ్ళారు. ఈ గొర్రెల కాపరులకి చదువు రాదు, వాళ్ళ మందను మేపుకుంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారో చూడండి. వాళ్ళు వచ్చిన వెంటనే అసలు ఏం జరిగింది? దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అంతా కనిపించింది. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి, గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ అంటే వాళ్ళలో ఏమున్నది? దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి దేవదూతల చుట్టూ ప్రకాశించింది. ఆ వెలుగుకి వాళ్ళ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. మనుషుడి యొక్క శరీరముతో, మనుషుడి యొక్క చూపుతో, పాపపు చూపుతో చూస్తే దేవదూతలు మానవుడికి కనిపించరు. దేవుడే మానవుడి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరిస్తే మహిమను చూస్తారు, వెలుగును చూస్తారు, దేవదూతలను చూస్తారు మానవుడు. గొర్రెల కాపర్లు చదువు లేని వారు, దేవుని గురించి తెలియని వారు, వాళ్ళు భయపడ్డారు. వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. దేవదూతలు వచ్చిన వెంటనే వెలుగు ప్రకాశించింది. 10వ వచనం, లూక్ చాప్టర్ 2 వర్స్ 10. అయితే ఆ దూత భయపడకుడి, ఆ వెలుగును వాళ్ళను వాళ్ళు కనపరుచుకున్నారు. మనుషుల రూపంలో వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. ఆలోచన చేయండి, వాళ్ళు ఎలా కనిపించారు? దేవదూతలు మనుషుల రూపంలో కనిపించారు. పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు మనుషుల రూపంలో, మనుషుల శరీరాలలో మనుషులకు కనిపించినట్లుగా మనం ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ గొర్రెల కాపరులకు దేవదూతలు ఎలా కనిపించారు? మనుషుల రూపంలో కనిపించారు. వాళ్ళు గుర్తుపట్టారు. ప్రియమైనటువంటి సంఘమా, ఎవరు గుర్తుపట్టారు? గొర్రెల కాపర్లు గుర్తుపట్టారు వాళ్ళను. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. వర్తమానము తీసుకొని వచ్చారు. దేవుని దగ్గర నుండి భూలోకములో ఉన్నటువంటి మనుషుల దగ్గరకు. ఇజ్రాయేలు దేశంలో వేల మంది, లక్షల మంది ప్రజలుంటే కొంతమంది గొర్రెల కాపరుల దగ్గరకే వర్తమానం అందింది. ఈరోజు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? గల్ఫ్ దేశాలలో, భారతదేశంలో, ప్రపంచమంతా క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? సువర్తమానము ఎంతమంది వింటున్నారు? ఎంతమంది దగ్గరకు వెళుతుంది? ఎంతమంది ఆరాధనలకు వస్తున్నారు? ఆదివారపు ఆరాధన, శుక్రవారపు ఆరాధన, ప్రతిరోజు దేవుని స్వరాన్ని ఎంతమంది వింటున్నారు? అందరి దగ్గరకు వర్తమానం వస్తుంది, కానీ అందరూ వింటున్నారా? కొందరే వింటున్నారు. ఎన్నుకోబడ్డారు కొందరే. గొర్రెల కాపర్లు ఎన్నుకోబడ్డారు. యేసయ్య జన్మించిన తరువాత సువర్తమానము, శుభవార్త ఎవరి దగ్గరకు వెళ్ళింది? అందరి దగ్గరకు వెళ్ళలేదు. కొందరినే దేవుడు ఎన్నుకున్నారు, దేవదూతల్ని పంపించారు. నీ దగ్గరకు దేవదూతలు వస్తారు, ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని నీకు తెలియచేస్తారు. నీ జీవితంలో శుభవార్తను తెలియజేస్తారు. ప్రేమైనటువంటి సంఘమా, నీవు విశ్వసించినట్లయితే దేవదూతలను చూడాలి, దేవదూతలు వచ్చి నాకు సహాయము చెయ్యాలి, దేవదూతలు నా జీవితంలో దేవుడు చెయ్యబోయేటువంటి విషయాలు నేను వినాలి, నేను చూడాలి అని నీవు ఆశగల ప్రాణము కలిగి ఉన్నట్లయితే దేవదూతలు నీ దగ్గరకు వస్తారు. దేవుడు పంపిస్తారు తనకు ఇష్టమైన ప్రజల దగ్గరకు. దేవదూతలు వచ్చారు.
వాళ్ళు దేవదూతలు చెప్పిన వర్తమానం ఏమిటి? దేవదూతలు ఈ యొక్క గొర్రెల కాపర్లకు ఏమని చెప్పారు? యేసు ప్రభు గురించి చెప్పారు. సంతోషకరమైన వర్తమానం, సంతోషకరమైన, ఈ లోకంలో ఉన్న వాళ్ళకి సంతోషకరమైన వార్త ఏమిటి? ఆలోచన చేయండి. క్రైస్తవులకు సంతోషకరమైన వార్త ఏమిటి అంటే, క్రైస్తవులకు ప్రతిరోజు క్రిస్మసే, ప్రతిరోజు కూడా క్రొత్త సంవత్సరమే, ప్రతిరోజు కూడా క్రైస్తవులకి క్రీస్తును ఆరాధించటమే వర్తమానం, సువర్తమానం, శుభవార్త. యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ లోకములో జన్మించారు. యేసయ్యను ఆరాధన చేయండి అంటే నీలో సంతోషము కలగాలి. ఆరాధన చేయాలి అంటే దిగులుతోటి, బాధతోటి, దుఃఖముతోటి ఆరాధనకు రాకూడదు. సంతోషముతో నీ మనస్సులో ఆనందము ఉండాలి. ఈరోజు ఆరాధనకు వెళుతున్నాను అంటే నీ మనస్సులో ఆనందము ఉండాలి. నేను దేవుణ్ణి చూడాలి, నేను దేవుని ప్రణాళిక తెలుసుకోవాలి, నేను దేవుని ఆలోచన, దేవుని చిత్తము నేను తెలుసుకోవాలి, దేవుని చిత్త ప్రకారంగా నేను జీవించాలి, దేవుని మహిమను చూడాలి, దేవుని శక్తిని పొందుకోవాలి, దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలి, దేవుడు నా కొరకు సిలువలో ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, యేసయ్య నన్ను నా కుటుంబాన్ని ఒక పాత్రగా వాడుకుంటారు అనే ఆలోచనతో, విశ్వాసముతో ఆరాధనకు విశ్వాసులు రావాలి. క్రిస్మస్ అంటే ఆచారము కాదు, ఆచారబద్ధంగా పండుగ క్రైస్తవులు లాగా ప్రతిరోజు ప్రవర్తించకూడదు. ప్రతిరోజు క్రిస్మసే, ప్రతి క్షణము క్రిస్మసే. క్రిస్మస్ అంటే ఆరాధన. విశ్వాసుల మనసులో, హృదయములో ఉండవలసింది క్రీస్తును ఆరాధించుట, తండ్రిని ఆరాధించుట, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయుట. ప్రేమైనటువంటి సంఘమా, ఇక్కడ దేవదూతలు చెప్పిన వర్తమానం ఏమిటి? దేవదూతలు ఏం చెప్పారు? ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచి వాళ్ళతో ఏమని చెప్పారు? సంతోషకరమైన వార్త. చెడ్డ వార్త ఏమిటి? సంతోషకరమైన వార్త ఏమిటి? సంతోషకరమైన వార్త, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు, యేసయ్య నీ కొరకు జన్మించారు, యేసయ్య నీ కొరకు మరణించారు, యేసయ్య నీ కొరకు సిలువలో బాధను, పాపాన్ని, శాపాన్ని భరించి మరణించి తిరిగి లేచిన సజీవుడు, యేసు పునరుత్థానుడు. యేసయ్యకు నువ్వు కావాలి, యేసయ్యకు నీ కుటుంబము కావాలి, యేసయ్య నిన్ను ఒక పాత్రగా వాడుకుంటారు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు, యేసు శక్తిమంతుడు, యేసు ప్రేమమయుడు. ఇదే సంతోషకరమైన వార్త. మరి చెడ్డ వార్త ఏమిటి? ఆలోచన చేయండి. కష్టాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ చెడ్డ వార్తలు. నీవు సంతోషించవలసింది చెడ్డ వార్తను బట్టా, సంతోషకరమైన వార్తను బట్టా? కష్టాలు ఉన్నా యేసయ్య మాట వింటే సంతోషము కలుగుతుంది. సమస్యలు ఉన్నా సమస్యలలో సంతోషకరమైన వార్త, యేసు జన్మించారు, యేసు సజీవుడు, యేసు శక్తిమంతుడు, యేసు సర్వాధికారి, యేసు పరిశుద్ధుడు, యేసు పరలోకం నుండి భూలోకానికి వచ్చిన దేవుడు, యేసు దేవుని కుమారుడు. ఇదే సంతోషకరమైన వార్త. గొర్రెల కాపరులు విన్నారు. విన్న వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఆలోచన చేయండి. ఈ మానవ జాతిలో సంతోషము లేదు, అందుకే యేసయ్య సంతోషాన్ని ఇవ్వటానికి, సమాధానాన్ని ఇవ్వటానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చారు. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య ఎక్కడ పుట్టారు, ఎక్కడ పండుకొని ఉన్నారు? పసివాడిగా ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి? గొర్రెల కాపరులకు దేవదూతలు చెప్పారు. ఏమని చెప్పారు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవదూతలు చెప్పారు గొర్రెల కాపర్లకి, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, యేసు అంటే రక్షకుడు. యేసు ఎవరు? యేసు ప్రభువు అంటే అధికారి, సర్వాధికారి, సర్వ సృష్టికే అధికారి. నీ జన్మకే అధికారి, నా జన్మకే అధికారి, మన జీవితాలకే ప్రభువు యేసు. ఎక్కడ ఉన్నారు? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. గొర్రెల కాపరులకు దేవదూతలు చెప్పారు, సంతోషకరమైన వార్త చెప్పారు.
క్రీస్తు జన్మను గురించి చెప్పారు. యేసు ఎవరో, యేసు ఎక్కడ ఉన్నారో, యేసు ఏమి చేస్తారో బయలుపరిచారు దేవదూతలు. అదే వర్తమానం. వెంటనే మరి గొర్రెల కాపర్లు ఏం చేశారు? వెంటనే పరలోక సైన్య సమూహము, అంటే కొన్ని వందల వేల దేవదూతలు పరలోకములో ఆ దేవదూతలతో కూడా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? పరలోకంలో సంతోషం. యేసయ్య భూలోకంలో జన్మించిన తర్వాత పరలోకంలో దేవదూతలు సంతోషాన్ని బయలుపరిచారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. కొన్ని వందల వేల లక్షల సైన్యం, దేవదూతల సమూహం పరలోకములో తండ్రి అయిన యెహోవాకు మహిమను కలుగజేశారు. ప్రియమైనటువంటి సంఘమ, దేవుని స్తుతించారు, ఆరాధన చేశారు దేవదూతలు. ఇది దేవదూతలు వచ్చారు, వర్తమానము ఇచ్చారు. యేసయ్య జన్మ గురించి, యేసయ్య పుట్టుక గురించి, యేసయ్య గురించి గొర్రెల కాపర్లకు చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత మరి గొర్రెల కాపర్లు ఏం చేశారు? ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. తండ్రి మనకు బయలుపరిచారు. యేసయ్య పుట్టుక గురించి నీకు దేవుడు బయలుపరిచారు. ఈ గొర్రెల కాపర్లు ఏం చేశారు? మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండి అని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసోపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ప్రియమైనటువంటి సంఘమ, ఏం జరిగింది? గొర్రెల కాపర్లు ఏం చేశారు? 4 పనులు చేశారు గొర్రెల కాపర్లు. మొదటిగా విన్నారు, దేవదూతలు చెప్పిన మాటలు విన్నారు. రెండవదిగా హృదయములో, మనసులో ఒక నిర్ణయం తీసుకున్నారు. దే మేడ్ ఎ డిసిషన్ ఇన్ దేర్ మైండ్, ఇన్ దేర్ హార్ట్ టు గో, టు సీ అండ్ టు వర్షిప్. నిర్ణయం ఏమిటి? వెళ్ళాలి, చూడాలి, ఆరాధన చెయ్యాలి. వెళ్ళారు, విధేయత చూపించారు. మొదటిగా విన్నారు, రెండవదిగా నిర్ణయం తీసుకున్నారు, మూడవదిగా విధేయత చూపించారు. వెళ్ళారు, చూచారు. త్వరగా వెళ్ళి 16వ వచనం, 17వ వచనం, త్వరగా వెళ్ళి మరియను యేసోపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. విన్నారు, నిర్ణయం తీసుకున్నారు, విధేయత చూపించారు. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి, ప్రకటించారు. వాళ్ళు విన్న మాటలు, వాళ్ళు కళ్ళతో చూసిన సత్యాలు, వాళ్ళు అనుభవించిన సత్యాలను ప్రకటించారు గొర్రెల కాపర్లు. 4వ పని ప్రకటించారు. విన్నారు, నిర్ణయం తీసుకున్నారు, విధేయత చూపించారు, ప్రకటించారు. 4 పనులు చేశారు గొర్రెల కాపర్లు. ఈ 4 పనులు ప్రతి విశ్వాసి చేయాలి, ప్రతి సంఘము చేయాలి, ప్రతి సేవకుడు చేయాలి. మీరు చేయాలి, నేను చేయాలి, ప్రతిరోజు చేయాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ అంటే క్యారల్ సింగింగ్ కాదు. క్యారల్స్, చాలా మంది క్రిస్మస్ క్యారల్స్ అంటే క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అని క్రైస్తవ కుటుంబాల దగ్గరకు వెళ్తారు. వెళ్ళి వాళ్ళు పెట్టేటువంటి ఇవన్నీ తినేసి కానుకలు తీసుకుని వచ్చేస్తారు. ఇది ఆచారాలు. క్రైస్తవుల దగ్గర కాదు మనం వెళ్ళవలసింది. ఈ స్టార్ పెట్టి డెకరేషన్ చేసి గిఫ్ట్లు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయండి. క్రిస్మస్ తాత వస్తాడు, చర్చిల్లో బహుమతులు ఇస్తూ ఉంటాడు, చాక్లెట్లు పంచుతూ ఉంటాడు. క్రిస్మస్ తాత బహుమతులన్నీ చర్చిలో ఉన్న వాళ్ళకి, విశ్వాసులకు ఇస్తారు. క్రిస్మస్ యొక్క అర్థం ఏమిటి అంటే క్రీస్తు ప్రేమను ప్రకటించుట. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ప్రతిరోజు ప్రతి విశ్వాసికి క్రిస్మసే, ప్రతి క్షణం క్రిస్మసే. అంటే క్రీస్తును ఆరాధన చేయాలి ప్రతి క్రైస్తవుడు. ప్రతి క్షణం క్రీస్తు ప్రేమను ప్రకటించాలి.
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 36వ వచనం నుంచి, అనా నేను చెరసాలలో ఉంటిని, నాకు వస్త్రాలు ఇచ్చిత్రి, నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టిత్రి, నేను దాహమైనప్పుడు నాకు దాహం ఇచ్చారు, నేను వస్త్రహీనుడనైనప్పుడు నాకు వస్త్రములు ఇచ్చారు అని యేసయ్య అన్నారు శిష్యులతోటి. శిష్యులు అన్నారు, ఎప్పుడు ప్రభువా? ఇవన్నీ మీరు చేస్తే నాకు చేసినట్టే అని యేసయ్య అన్నారు. అది క్రీస్తు ప్రేమ. క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రేమను పంచటం. ప్రేమైనటువంటి సంఘమ, ఆచారాలు. క్రిస్మస్ అంటే సంవత్సరానికి పండగ వచ్చింది, కొత్త బట్టలు వేసుకోవటం, మంచి భోజనం తినటం, క్రిస్మస్ కేకు, స్టారు, ఈ యొక్క చెట్లు, లైటింగు, డెకరేషను, తర్వాత క్రిస్మస్ తాత, ఇవన్నీ కాదు. ఇవన్నిటికన్నా విలువైనది క్రీస్తు ప్రభువుని ఆరాధన చేయుట. క్రిస్మస్ అంటే క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అని పాటలు పాడటం కాదు. క్యారల్స్, క్రిస్మస్ క్యారల్స్. క్రైస్తవుల దగ్గరకు వెళ్ళకూడదు. దేవదూతలు ఎవరి దగ్గరకు వెళ్ళారు? తెలియని వారి దగ్గరకు వెళ్ళారు. దేవదూతలకు గొర్రెల కాపరుల దగ్గరకు వెళ్ళారు. ఆలోచన చేయండి. గొర్రెల కాపరులకు తెలియదు, యేసు ఎవరో తెలియదు, ఎక్కడ పుడతారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. తెలియని వారి దగ్గరకు దేవదూతలు వెళ్ళారు. అదే క్రిస్మస్ క్యారల్స్ అంటే. క్రిస్మస్ సందర్భంలో నీవు నేను చేయవలసింది గొర్రెల కాపరులో ఉన్నటువంటి 4 లక్షణాలు విన్నారు, నిర్ణయం తీసుకున్నారు, విధేయత చూపించారు, ప్రకటించారు. ఈ 4 పనులు నీవు నేను చేయాలి. విధేయత, వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వెంటనే మనసు మార్చుకోవాలి. తండ్రిని ఆరాధన చేయాలి, క్రీస్తును ఆరాధన చేయాలి, ప్రతి క్షణం ఆరాధన చేయాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ఆచారమా, ఆరాధన? ఏమి చేస్తున్నారు నేటి క్రైస్తవ సమాజం? రాజకీయ వ్యక్తులు మినీ క్రిస్మస్లు చేస్తున్నారు. గ్రామాలలో, పట్టణాలలో రాజకీయ వ్యక్తులు చేస్తున్నారు. వాళ్ళకు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంటుంది, అంటే వాళ్ళకు ఒక సంస్థ ఉంటుంది దాన ధర్మాలు చేయటానికి, అన్ని చేయటానికి. ఇవన్నీ కూడా ఎవరి పేరు మీద చేయాలి? ఆలోచన చేయండి. ఎవరు చేయాలి? సంఘము చేయాలి. రాజకీయ వ్యక్తులు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ నెలలో మీ గ్రామాలలో, మీ పట్టణాలలో రాజకీయ వ్యక్తులు క్రిస్మస్, మినీ క్రిస్మస్లు చేసి క్రైస్తవులను పిలిచి వాళ్లకు బట్టలు ఇచ్చి భోజనాలు పెట్టి ఎందుకు చేస్తున్నారు? యేసయ్యను ప్రేమిస్తున్నారా? యేసయ్యను ఆరాధన చేస్తున్నారా? లేదు. ఆచారాలు, ఓట్ల కొరకు. ఓట్లు కావాలి వాళ్ళకి, వాళ్ళ స్వార్థము కొరకు. వాళ్లకు పదవులు కావాలి, ఓట్లు కావాలి, వాళ్లకు అధికారము కావాలి. కాబట్టి వాళ్ళు సెమీ క్రిస్మస్లు చేస్తున్నారు, వాళ్ళు దాన ధర్మాలు చేస్తున్నారు, వాళ్ళు సంఘాలలోకి వస్తున్నారు, క్రైస్తవుల ఆరాధనాలయాలలోకి వస్తున్నారు. మీ దేవుడు అంటే మాకిష్టం, హ్యాపీ క్రిస్మస్ అంటున్నారు, హల్లెలూయా అంటున్నారు. ఎవరు? రాజకీయ వ్యక్తులు, సినిమా వాళ్ళు. మీకు తెలిసిందే. మరి క్రైస్తవులు వాళ్ళకలాగా వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ లోకంలో కలిసిపోతున్నారు. ఆలోచన చేయండి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, క్రీస్తు ప్రేమను పొందుకొనుట, క్రీస్తు ప్రేమను ప్రకటించుట, క్రీస్తును వెంబడించుట, క్రీస్తు రాజ్యము కొరకు జీవించుట. ప్రేమటి సంఘమ, ఎవరు ఆరాధన చేస్తున్నారు? ఎవరు ఆచారాన్ని అనుసరిస్తున్నారు? ప్రజలు ఏం చేస్తున్నారు? నీవు ఏమి చేస్తున్నావు? క్రిస్మస్ నెలలో, క్రిస్మస్ సందర్భంగా సంవత్సరానికి ఒకసారి పండుగలాగా ఆచారాన్ని ఆచరిస్తున్నావా? ప్రతిరోజు యేసయ్యను ఆరాధన చేస్తున్నావా? ఆరాధన అంటే భయము, దిగులు, బాధ వేస్తుందా? ఆరాధన అంటే సంతోషంగా ఉన్నదా? ఆలోచన చేయి. గొర్రెల కాపరులకు దేవదూతలు ఏమని చెప్పారు? ఏమని చెప్పారు? సంతోషకరమైన సువర్తమానము. ఏమిటి? ఆరాధన చేయాలి, చూడాలి, వెళ్ళాలి, ఆరాధన చేయాలి, ప్రకటించాలి. ఇంతకు మించింది మరొకటి లేదు ఈ భూలోకములో. ప్రార్థన చేద్దాం. దేవదూతలు చెప్పింది చేయటానికి శుభవర్తమానము, సంతోషకరమైన వర్తమానము. యేసు జన్మించారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవ,
మేము ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు రాజకీయ వ్యక్తుల వలె చెయ్యకుండా, ఈ లోకములో ఉన్న అన్యుల వలె, నామకార్థ క్రైస్తవుల వలె చెయ్యకుండా తండ్రిని ఆరాధన చేయటానికి యేసు నా కొరకు జన్మించారు, నాలో జన్మించారు. యేసయ్యను ఘనపరచాలి, యేసయ్యను ఆరాధన చేయాలి ప్రతి క్షణం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, తండ్రిని ఆరాధించుట, సత్యముతో ఆత్మతో ఆరాధన చేయాలి. గొర్రెల కాపరులు విన్నారు, నిర్ణయం తీసుకున్నారు, విధేయత చూపించారు, క్రీస్తు ప్రేమను ప్రకటించారు. అదే రీతిగా మేము కూడా చేయటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, ఆరాధన చేయటానికి, సత్యముతో ఆత్మతో ఆరాధన చేయటానికి, ప్రతిరోజు ఆరాధన చేయటానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ఈ లోకములో సంతోషకరమైన వార్త, క్రీస్తు జన్మించారు అన్న సత్యాన్ని ప్రకటించటానికి, క్రిస్మస్ నెలను మేము వినియోగించుకోవటానికి, నశించిపోతున్న ఆత్మల ఎడల భారము కలిగి బాధ్యతతో రక్షణ సువార్తను ప్రకటించటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, నీ సహాయమునకై వందనాలు. యేసయ్యా, నీ ప్రేమకై వందనాలు. మా అందరి కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని హృదయంలో నమ్ముచున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము, యేసు ప్రభుని ప్రకటిస్తాము. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి ధైర్యమును, సంతోషమును, సమాధానమును, ఆశీర్వాదమును యేసు ప్రభు శక్తిగల నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.